అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఏం చేస్తున్నారు ఢిల్లీలో? సిడబ్ల్యూసీ మీటింగ్ అయింది. ఎప్పుడు? శుక్రవారం సాయంత్రం అయింది. అందులో మొత్తం రేవంత్ రెడ్డి తననే అందరూ అభినందించారని ఒక ట్వీట్ చేసుకున్నారు. తర్వాత ఇంకా మళ్ళీ కనబడలేదు. అసలు శనివారం అంతా రెస్ట్ మోడ్లో ఉన్నారు తన ఇంట్లో. అంతకుముందు కేసీఆర్కి ఇచ్చిన రోడే తుగ్లక్ రోడ్డు. ఆ తుగ్లక్ రోడ్లోనే తెలంగాణ సీఎం ఇల్లు. అంతకుముందు కేసీఆర్కి ఇచ్చారు, అది మళ్ళీ రేవంత్ రెడ్డికి ఇచ్చారు. అక్కడ ఉన్నారు. ఎవరు పోయింది లేదు, ఎవరు కలిసింది లేదు. మీడియాతో కూడా ఇంటరాక్షన్ లేదు. అసలు ఏం జరుగుతుంది ఢిల్లీలో? ఎందుకు ఏమైంది రేవంత్ రెడ్డికి? దీని మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. కింద సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్జెక్ట్లోకి పోతే సిడబ్ల్యూసీ మీటింగ్ అయింది, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్. దానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోయినరు. దానిలో మెంబర్స్ ఉంటారు. మన దగ్గర నుంచి కూడా దామోదర్ రానరసింహ హెల్త్ మినిస్టర్, ఆయన కూడా అటెండ్ అయినారు ఆ సమావేశానికి. ఆ సమావేశంలో తెలంగాణలో జరిగిన కులగణననే మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేయడానికి ఆదర్శంగా తీసుకోవాలి అని వీళ్ళు తీర్మానం చేసినారు. వాళ్ళేం పట్టించుకుంటారో లేదో తెలియదు, కానీ వీళ్ళు తీర్మానం చేసినారు. దానికి మొత్తం నన్ను అభినందించారని సీఎం రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ చేసిండు. అక్కడ దాకా మంచిగానే ఉంది. కానీ ఆ తర్వాత ఏమైందో ఒక్కసారిగా డల్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారు. ఒకసారి సిడబ్ల్యూసీలో చూద్దాం, విజువల్ చూడండి. మీరు ఎక్కడ కూర్చున్నారు ఆయన? ఇక్కడ చూడండి, రేవంత్ రెడ్డి కూర్చున్నారు, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అట్లా చూస్తూ ఉంటే ఎందుకో మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వాళ్ళకు ఉన్నదే 3 ముఖ్యమంత్రులు. కర్ణాటక ముఖ్యమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇక్కడైతే ఎక్కడ కనిపిస్తలేడు. ప్రియాంక గాంధీ ఎంపీల లైన్లో కూర్చున్నారు. వీళ్ళందరూ మనకు తెలియదు. ఇంకా ఇక్కడ కూర్చున్నారు, ఈ మూలకు కూర్చున్నారు. ఎవరో వీళ్ళందరూ మాజీ ఎమ్మెల్యే అయిన చరణ్జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, అప్పట్లో కొన్ని రోజులు ఇచ్చిండ్రు. తర్వాత ఇక్కడ కూర్చొని ఆయన ఏదో జోలు పెట్టిండు. సరే, ఎనీవే ఓ మీటింగ్ అయితే అయ్యింది. దానిలో తెలంగాణ అది అని అన్నారు. ఇక దానికి బీజేపీ నుంచి ఆల్రెడీ కౌంటర్ స్టార్ట్ చేసిండ్రు కదా. తెలంగాణలో సగం ఇళ్ళని టచ్ చేయలేదు, సగం ఇళ్ళలో అసలు సర్వేనే చేయలేదు, అసలు దానికి పారదర్శకత లేదు. వాళ్ళు అన్నట్టే వీళ్ళు చేసినట్టే. అసలు కులగణనకు సంబంధించి ఫైనల్ రిపోర్ట్ ఇప్పటిదాకా గవర్నమెంట్ పెట్టలే, ఏడా పబ్లిక్ డొమైన్లో కూడా లేదు. సరే, అవన్నీ కూడా చర్చిద్దాం. చర్చించిన తర్వాత సిడబ్ల్యూసీ మీటింగ్ అయిపోయిన తర్వాత అందరు బయటకు వచ్చిండ్రు. బయటకు వస్తుంటే ముందు మన హెల్త్ మినిస్టర్ రాజనరసింహ గారు వస్తే, మన తెలుగు మీడియాలు ఉంటారు కదా ఢిల్లీలో, వాళ్ళు పోయి మైక్ పెట్టిండ్రు. సార్ ఏం జరిగిందని పోయి సీఎంను పట్టుకోపోండి, సీఎం మాట్లాడతారని చెప్పినట్టు ఆయన చెప్పేసి ఈయన వెళ్ళిపోయినాక సీఎం దగ్గర పోయి ఆయనకు పెట్టిన మైకులు పెడితే నేనేం మాట్లాడను అన్నాడంట. అక్కడి నుంచి అయిపోయింది రాత్రి. ఇదంతా నిన్న సాయంత్రం అయిపోయింది. అది అయిపోయిన తర్వాత కథం ఇంటికి పోయిండు. ఇంకా మళ్ళీ నో మ్యాటర్, అసలు సమాచారం లేదు. అసలు సీఎం షెడ్యూల్ లేదు. ఇలా ఢిల్లీలో ఉన్నారు ఆయన, షెడ్యూల్ లేదు. మరి ఎవరన్నా కలిసే ప్రయత్నాలు చేసినరా? సిడబ్ల్యూసీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏమైనా పర్సనల్ మీటింగ్స్ అయినాయా? ఎందుకంటే మరి తెలంగాణ కులగణనను ఆదర్శంగా తీసుకోవాలి, ఇదే మొత్తం రాహుల్ గాంధీకి మోడీకి ఇదే రూట్ మ్యాప్ అని చెప్పి ప్రకటించినప్పుడు ఈయనను అభినందించితే మరి ఏమైనా సపరేట్ సమావేశాలు జరగాలి కదా. మొదలే రాహుల్ గాంధీకి నాకు ఎట్లాంటి గొడవ లేదు, ఇద్దరి మధ్య గ్యాప్ లేదు అని చాలాసార్లు చెప్తా ఉన్నారు. రెగ్యులర్గా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ప్రతిసారి చెప్తున్నారు అవకాశం వచ్చిన ప్రతిసారి. కానీ మరి ఆ గ్యాప్ ఉందో లేదో అది ఎట్లా తెలుస్తుంది. కానీ మరి ఏమైనా కలిసే ప్రయత్నాలు ఏమైనా చేసినరా? పోయిన సిడబ్ల్యూసీ మీటింగ్ అయిపోయినాక ఏమైనా కలిసినరా అంటే అది కూడా లేదు. ఏం సమావేశం జరగలే. అందరూ ఒకేసారి బయటకు వచ్చేసిండ్రు. ఢిల్లీలోనే ఉన్నారు. రాత్రి మాట్లాడే మీడియాతోనా? పోనీ ఏమైనా మీడియాతో మాట్లాడుతున్నామో. ఎందుకంటే మరి దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు తను చేసిన కులగణనను మొత్తం రోడ్ మ్యాప్ లాగా తీసుకోవాలనుకున్నప్పుడు ఆ గ్రేట్నెస్ చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ మీడియా ముందుకు రాలేదు. ప్రతిసారి ఢిల్లీకి పోయిన ప్రతిసారి ఖచ్చితంగా ప్రెస్ మీట్ కానీ లేకపోతే ఒక చిట్చాట్ కానీ, అంటే అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడతారు. మన తెలుగు మీడియా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి అక్కడ రాజకీయాలు ఇక్కడ రాజకీయాలు చెప్తారు. కానీ ఏం చెప్పలేదు. మరి ఎందుకు చెప్పలేదు? ఆయన హైకమాండ్తో మీద ఆయన ఏమైనా అసంతృప్తిగా ఉన్నాడా, లేకపోతే ఆయన వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నాడా, మనం మాట్లాడితే అనవసరంగా వేరే పోతుంది అని అనుకుంటున్నాడా, లేకపోతే తెలంగాణకు వస్తే లొల్లి, పొద్దుగా లేస్తే పంచాయతీ ఆడుంటే నిమ్మలంగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఎందుకంటే మనం తెలంగాణలో ఉంటే ప్రశాంతంగా ఉండే అవకాశాలు లేవు ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి. కాకపోతే అంతకుముందు ఆయన ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు, అంటే ఆయన ముఖ్యమంత్రి కానప్పుడు ఉన్న దగ్గర హడావిడి చేస్తుండే. రేవంత్ రెడ్డి గారి పాలిటిక్స్ అలవాటు మనం చూసినాం కదా. ఉన్నకాడనే వస్తే హడావిడి చేసిపోతే ఇంక అంతే, ఇంకా మళ్ళీ అడ్రస్ దొరకడు. నో ఫోన్, నో మనిషి. సేమ్ ఇవాళ ఢిల్లీలో కూడా అట్లే ఉన్నాడు.
అసలు మొత్తం రెస్ట్ మోడ్. అందుకే ఎవరిని కలిసింది లేదు, ఎవరు కలిసింది లేదు. ఆయన కూడా మీడియాతో కూడా కనీసం ఇంటరాక్షన్ లేదు. మరి ఏమైనా అసంతృప్తితో ఉండడా అనేది ఒక చర్చ జరుగుతుంది కదా. మరి అంతగానో అభినందించినప్పుడు మీటింగ్ పెట్టుకోవచ్చు, అదే కులగన్న మీద ప్రెస్ మీట్ పెట్టవచ్చు, అదే కులగన్న మీద మాట్లాడవచ్చు. రాత్రి సిరవల్సి మీటింగ్ తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టినరు. ఎవరు ప్రెస్ మీట్ పెట్టినరు? మరి దానిలో జయరాం రమేష్ గారు ఇంకా కొంతమంది ఆ పార్టీకి పెద్దలే కూర్చున్నారు. కానీ మరి రేవంత్ రెడ్డి గారు చేసిన కులగణను ఆదర్శంగా తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన కూర్చోబెట్టాలి కదా. ఆయన ఎట్లా చేసినా కూడా చెప్పించవచ్చు కదా. ఆయన సిరవల్సి ప్రెస్ మీట్లో లేడు. ఆయన పిలవలేదో, ఈయన పోలేదో, ఏమైందో తెలియదు. ఆయన ఆ ప్రెస్ మీట్లో లేడు. జయరాం రమేష్ ఇంకా కొద్దిమంది వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టినరు. అయితే అసలు ఢిల్లీ పోయే కన్నా ముందు ఆయన చేసిన ఒక కామెంట్ ఉంది. ఢిల్లీ పోయే కన్నా ముందు, ఢిల్లీ పోయిన తర్వాత ఎవరితో మాట్లాడినో తెలియదు. నా వార్త ఒకటి బయటకు వచ్చింది. ఏంటంటే, నేను మినిస్టర్స్ అందరికీ ఫ్రీడమ్ ఇచ్చేసిన, అంటే నేను వాళ్ళందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిన. హైకమాండ్ నాకు ఫ్రీడమ్ ఇవ్వకపోయినా, నాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోయినా నేను వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన. వాళ్ళ శాఖల్లో నేను ఏలు పెడతలేను, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అయినా సరే నాకు ఇబ్బంది ఉన్నప్పుడు నాకు సపోర్ట్గా నిలుస్తలేరు. నేను ఇబ్బంది పడుతున్నప్పుడు కనీసం నాకు అండగా మాట్లాడతలేరు. నా సమస్య వస్తే నేనే మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ సమస్య మీద నేనే మాట్లాడాల్సి వస్తుంది. నాకు అండగా ఒక ముఖ్యమంత్రి అండర్లో మేము పనిచేస్తున్నాం, ముఖ్యమంత్రికి మేము అండగా ఉన్నామని ఒక చెప్పే సంకేతాలు ఏమి వస్తలేవు మినిస్టర్స్ నుంచి అని ఒక అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఎవరో దగ్గర వాళ్ళతో, ఎవరో మరి ఆ దగ్గర వాళ్ళు, అదొక్క వార్త మాత్రం బయటకు వచ్చింది. మరి అట్లాంటి ఏమైనా అసంతృప్తి ఉందా, లేకపోతే ఏమైనా హైకమాండ్కి ఏమైనా చెప్తే వాళ్ళు వినలేదా, ఏమైనా చెప్పే ప్రయత్నం, వీళ్ళ మీద కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తే నడవలేదా? ఎందుకంటే మనకు అంతకుముందు కూడా గుర్తుండాలి, రాహుల్ గాంధీని ఒకసారి కలిసిండ్రు, చాలా రోజుల తర్వాత కలిసిండ్రు. అప్పుడు కూడా వితౌట్ ఫోటో, కనీసం మీడియాకు కూడా కలవలే, మీడియాతో కూడా మాట్లాడలే. ఆ మీటింగ్ తర్వాత కనీసం ఆయనతో ఒంటరిగా కలిసినా, 1-to-1 కలిసినా, బయటకు వచ్చిన తర్వాత చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి వేరే ఢిల్లీ పోయినప్పుడు చెప్పుకునే అవకాశాలు చాలా ఉంటాయి కదా. మరి మోడీని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి, ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మోడీని నన్ను ఫాలో అవుతున్నారు, నేను చెప్తేనే మోడీ నడుస్తుంది అన్నట్టుగా మాట్లాడిండ్రు. మరి అక్కడ జరుగుతున్న పరిణామాలతో మరి అక్కడనే మాట్లాడచ్చు. మోడీ నిజంగానే ఒకవేళ మోడీ ఈయనను ఫాలో అవుతున్నారు అనుకుంటే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పచ్చు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడితే ఏమవుతుందంటే మొత్తం ఇంగ్లీష్ మీడియా కవరేజ్ చేస్తుంది, తెలుగు మీడియా కవరేజ్ చేస్తుంది, అంతా ఇంగ్లీష్ పేపర్సు. అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ డైరెక్ట్గా ప్రధానమంత్రికి జారగొడుతుంది సమాచారాన్ని, ప్రధానమంత్రి ఆఫీస్కు చాలా ఉంటుంది. కానీ మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు ఆయనకే తెలవాలి. ఇంకోటి ఏంటంటే, దామోదర నరసింహ గారు వచ్చేసిండ్రు లంచ్ టైంకి హైదరాబాద్కి. రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆ టైంలో రాలేమని, వస్తారేమో మన వార్త పడే వరకు, పోయిన తర్వాత వస్తారేమో. పోనీ ఏమన్నా ఫ్యామిలీతో పోయిండా ఆయన? ఫ్యామిలీతో పోయినందుకు ఏమన్నా రెస్ట్లో ఉండడేమో అంటే ఫ్యామిలీతో పోలేదు, ఒక్కడే పోయిండు. ఏదో సంథింగ్ అసంతృప్తి, హైకమాండ్ మీద అసంతృప్తితో ఉన్నాడా, లేకపోతే హైకమాండ్ ఈయన మీద ఏమైనా అసంతృప్తిగా ఉందా? ఎందుకంటే కేసీఆర్ మీటింగ్ జరిగింది. కేసీఆర్ మీటింగ్ తర్వాత ఫస్ట్ టైం పోయిండంటే ఆడ సరిగ్గా ఈయన రిపోర్ట్ చేయలేదు కేసీఆర్ మీటింగ్ పైన, వేరే వాళ్ళని అడిగి సమాచారం తీసుకోవాల్సి వచ్చింది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని పాయింట్లు నా దగ్గర ఏంటంటే, ఆయన ఏమైనా ఒత్తిడిలోనే ఉండొచ్చు, ఏదైనా ప్రెషర్లోనే ఉండొచ్చు. ఏం ప్రెషర్? నిన్నమొన్న బాగానే మాట్లాడిపోయాను కదా, బహుశా అదే ప్రెషర్ ఏమో. నిన్నమొన్న కేసీఆర్ బహిరంగ సభ మీద మస్తు మాట్లాడేపిసిపోయాడు. ఇక్కడ పైసలు లేవని చెప్పేసిపోయాడు, మీరు ధర్నాలు చేయొద్దు, సమ్మెలు చేయొద్దు అని ఆర్టీసీలోకి చెప్పిపోయాడు. కేసీఆర్ మీద మస్తు బూతులు తిట్టిండు, మళ్ళీ అన్నీ మాట్లాడేసిండు, ప్రెషర్తోనే మాట్లాడిండు. మరి అదే ప్రెషరుతో బహుశా అక్కడ ఉండడేమో అంతర్గత సంక్షోభం. అంటే నేను ఇందాక చెప్పిన కదా, అంతర్గత సంక్షోభం అంటే మినిస్టర్స్ బహుశా పోయిన హెల్త్ మినిస్టర్ పోయిండు కదా, బహుశా మరి ఇద్దరు కలిసి కూడా ఎక్కువ కనబడలేదంట. ఇంకోటి ఏంటంటే, దామోదర నరసింహ గారు అలిగే ఉన్నారు నిజానికి. ఒక 3-4 రోజులకి వెళ్ళి ఆయనకు తెలియకుండానే ఆయన శాఖల 2 IASని చేంజ్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారంట. దానికి అసంతృప్తి ఉంది. బహుశా మరి ఆయన ఏమైనా చెప్పిండా, చెప్పకనే అక్కడ ఏమైనా సమాచారం ఇచ్చిండా అనేది కూడా తెలియదు. కాకపోతే రేవంత్ రెడ్డి మాట్లాడకపోతే కూడా ఏదో జరుగుతుంది కానీ బయటికి చెప్తలేరు అన్న అది వస్తుంది కదా. ఢిల్లీ దాకా పోయినప్పుడు అది కూడా ఒక పెద్ద గ్రేట్నెస్, ఒక సక్సెస్ఫుల్, ఇదంతా మాదే సక్సెస్ అయ్యింది అని చెప్పుకుంటున్న టైంలో, సరే బీజేపీ బీఆర్ఎస్లు లేకపోతే నిజానికి కూడా ఇక్కడ బీసీ సమాజం కూడా ఈ కులగన్న విషయంలో సంతృప్తిగా ఏం లేరు. కేవలం జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మాత్రమే సంతృప్తిగా ఉన్నట్టున్నారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా సాటిస్ఫైగా లేరు. అందరూ కూడా 42% రిజర్వేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ కులగణనలు వేసి ఏదో చేయవు కాదు, 42% కావాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అడుగుతున్నారు. కాకపోతే కొద్దిగా ఆయన ఒక్కడే దగ్గరగా ఎప్పుడు రెగ్యులర్గా పోతున్నాడు సీఎం దగ్గరికి. మరి అసలు ఇది వ్యక్తిగతమైన ప్రయాణం అయితే కాదు కదా, ఢిల్లీకి పోయింది ఆయన వ్యక్తిగతంగా ఏదో పర్సనల్ టూర్ అయితే కాదు. మరి ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు అనేది కూడా ఒక వ్యూహమే. ఆయన వ్యూహంగా అంటే మాట్లాడకపోతే కూడా వార్తనైనా అంటే ఆయన ముఖ్యమంత్రి కూడా వార్త. అంతకుముందు నేను చెప్పినా కదా, 3 రోజులు కనిపిస్తే 4 రోజులు అస్సలు కనబడకుంటుండే, అప్పుడేం వార్త కాలే. ఆయన ముఖ్యమంత్రి, అది కూడా ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి హోదాలో. ప్లస్ ఇప్పుడంతా రాష్ట్ర రాజకీయాలంతా కూడా అక్కడ ఢిల్లీలో పెద్ద చర్చనీయాంశంగా మారినాయి. ఇక్కడ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, తర్వాత ఈ వ్యతిరేకత తగ్గించుకునే ప్రయత్నం చేయకపోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చర్చలో ఉన్నాయి. ఎనీవే మరి హైకమాండ్ ఏమైనా అన్నదా ఆయనను, లేకపోతే ఈయన ఏదో ఆశించిపోతే అక్కడ నుంచి అంత రియాక్షన్ లేదా, లేకపోతే ఎవరైనా అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదా పార్టీ పెద్దలు? కనీసం కేసీ వేణుగోపాల్ అనే ఉంటాడు, కలవచ్చు. మల్లికార్జున ఖర్గే గారిని కలవచ్చు, ఎవరిని కలవలేదు. సైలెంట్గా ఇంట్లో ఉన్నాడు అంతే, సింపుల్, ఏం లేదు. ఫుల్ రెస్ట్ మోడ్లో ఉన్నాడు ఇవాళంతా. అందుకే ఆయన షెడ్యూల్ కూడా లేదు, ఎక్కడ ఢిల్లీ రిపోర్టర్లకు లేదు, ఇక్కడ మీడియాకు లేదు, అక్కడ ఎక్కడ అసలు ఢిల్లీ రేవంత్ రెడ్డి ఈరోజు జీరో ఆయన వర్క్. పొద్దుగాలు వేస్తే నేను 18 hours వర్క్ చేస్తా, నేను 365 days పనిచేస్తా అంటారు కదా, ఇట్లాంటి చాలా రోజులు ఉంటాయి. ఈరోజు మాత్రం జీరో వర్క్ రేవంత్ రెడ్డి గారిది. చూద్దాం, బహుశా చికాకులు ఉండొచ్చు, పార్టీ అంతర్గత చికాకులు బాగా ఇబ్బంది పెడుతున్నాయి రేవంత్ రెడ్డి గారిని. ఇవే నేను చెప్పినట్టు మినిస్టర్స్ నాకు సపోర్ట్ చేస్తలేరు అన్నది, అట్లాంటి చికాకులతో ఉన్నాడు. హైకమాండ్ కూడా సపోర్ట్ లేదు, ఇది క్లియర్. హైకమాండ్ కూడా ఆయనకు అంత సపోర్ట్గా ఏం లేరు, అంత కాదు అసలే సపోర్ట్గా లేరు. ఏంటంటే తప్పనిసరి సిచ్యువేషన్, భరించక తప్పని పరిస్థితిలో నడుస్తున్నది. ఇక ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.